హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలామంది షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం, కానీ మాకు కనీసం వ్యూస్ కూడా రావట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుందని చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారండి. సో ఇక్కడ మీరు చూడండి, షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామంటే కనీసం థంబ్నెయిల్ సెట్ చేయడం కూడా చాలామందికి రావట్లేదండి. సో ఫస్ట్ థంబ్నెయిల్ ఏ విధంగా సెట్ చేయాలి, అలాగే షార్ట్ వీడియోస్ ప్రాపర్గా ఏ విధంగా అప్లోడ్ చేయాలని డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది వైటీ స్టూడియోలో, అది కూడా మన మొబైల్లో ఉన్న వైటీ స్టూడియోలో ఓపెన్ చేసిన షార్ట్ వీడియో. సో ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇమేజ్ మీద పెన్సిల్ సింబల్ ఉంది కదా. సో ఆ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనం థంబ్నెయిల్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో చాలామందికి షార్ట్ వీడియోస్కి థంబ్నెయిల్ ఏ విధంగా సెట్ చేయాలో తెలియదు. సో చూడండి ఒకసారి కేర్ఫుల్గా. సో ఇక్కడ కింద ఫ్రేమ్స్ ఉన్నాయి చూడండి. మనం ఒక వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత, అది కూడా షార్ట్ వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత కింద మీరు ఈ విధంగా మూవ్ చేస్తే కొన్ని ఇమేజెస్ అయితే కనిపిస్తాయి. సో థంబ్నెయిల్గా మీరు దేన్నైతే సెట్ చేసుకోవాలనుకుంటున్నారో సో ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనకి థంబ్నెయిల్ అయితే సెట్ అయిపోతుంది. మీరు ముందుగానే ఏ ఇమేజ్ కావాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ మీద టైటిల్ అయితే ఇచ్చేయండి. ఈ విధంగా సెట్ చేసుకొని టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఆ ఇమేజ్ అనేది థంబ్నెయిల్గా సెట్ అవుతుంది. ఆ తర్వాత టైటిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. టైటిల్ ఎప్పుడు కూడా క్యాచీగా అయితే ఇవ్వండి. ఆ తర్వాత యాడ్ డిస్క్రిప్షన్ ఉంది కదా. సో ఇక్కడైతే హ్యాష్ ట్యాగ్స్తో ఆ వీడియోలో మనం ఏదైతే చెప్పామో ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. సో ఇక్కడ నేను శోభిత గారి న్యూ లుక్స్ అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వటం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే, ఇక్కడ అక్కినేని శోభిత, అక్కినేని ముందు హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇస్తున్నాను. సో ఎవరైనా మన ఆడియన్స్ అక్కినేని శోభిత అని క్లిక్ చేయగానే ఈ వీడియో కూడా సజెస్ట్ చేయబడుతుంది. సో గుర్తుంచుకోండి, ఒక వీడియోకి హ్యాష్ ట్యాగ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఇవ్వండి. ఆ తర్వాత విజిబిలిటీ పబ్లిక్ అని పెట్టుకోండి. ప్రైవేట్లో పెట్టుకుంటే ఎవరు చూడరు కాబట్టి పబ్లిక్ పెట్టండి. తర్వాత సెలెక్ట్ ఆడియన్స్. సో దీంట్లో వచ్చేసి ఎస్ ఇట్ ఈస్ మేడ్ ఫర్ కిడ్. కిడ్ కంటెంట్ అయితే ఎస్ అని చెప్పండి. కిడ్ కంటెంట్ కాదు కాబట్టి నో అని చెప్పండి. సో తర్వాత చూడండి, ఇక్కడ ఒకసారి సెలెక్ట్ ఆడియన్స్లోనే నో ఇట్ ఈస్ మేడ్ ఫర్ కిడ్, ఇట్ ఈస్ నాట్ మేడ్ ఫర్ కిడ్ చెప్పి ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో వాటిని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత మరలా బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ రిలేటెడ్ వీడియోస్ అంటే ఏంటంటే, మనకి ఇక్కడ లాంగ్ వీడియోస్ ఉన్నాయి కదా. సో ఆ లాంగ్ వీడియోస్ సజెస్ట్ చేయాలంటే ఇలా షార్ట్ వీడియోస్లో ఆ లింక్ని అయితే సెట్ చేసుకుంటే, రిలేటెడ్ వీడియోస్లో ఒక లాంగ్ వీడియోని సెట్ చేసుకుంటే మనకి వ్యూస్ అనేవి ఆ లాంగ్ వీడియోస్కి వస్తాయి. సో మీ ఛానల్లో ఉన్న ఒక ప్రాపర్ వీడియోని అయితే ఇక్కడ సెట్ చేసుకోండి. ఆ తర్వాత లొకేషన్స్. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదండి. సో మీ వీడియోని ఏ లొకేషన్స్ వారు ఎక్కువ చూడాలి అని మీరు అనుకుంటున్నారో అక్కడ టైప్ చేయండి. సో టైప్ చేస్తే ఆ ఏరియాలో ఎక్కువ సజెస్ట్ చేయబడుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి యాడ్ టు ప్లేలిస్ట్. ప్లేలిస్ట్లో ఉన్నటువంటి వీడియోస్ని ఇక్కడ సెట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. ఆ తర్వాత ఇన్వైట్ ఏ కొలాబరేటర్. సో ఇదేంటంటే మన ఛానల్ని వేరొక క్రియేటర్తో కొలాబరేట్ అవ్వడానికి ఈ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. సో దీనివల్ల కూడా వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్డ్ కంటెంట్. ఇక్కడ ఆల్టర్డ్ కంటెంట్ అంటే ఏంటంటే, ఒక వీడియోని మనం ఓన్గా తయారు చేసామా లేదా ఏఏ ద్వారా తయారు చేసామా చెప్పాల్సి ఉంటుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేస్తే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పి టైప్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి యాడ్ ట్యాగ్స్. సో ట్యాగ్ అంటే ఏంటంటే, ఈ వీడియో దేనికి సంబంధించింది, ఎంటర్టైన్మెంట్, సెలబ్రిటీస్, ఇలా ట్యాగ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎడ్యుకేషన్ వీడియో ఇస్తే ఎడ్యుకేషన్ పర్పస్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని ట్యాగ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ప్రాపర్గా ఇస్తే మనకి వ్యూస్ అనేవి అమాంతంగా పెరుగుతాయండి. సో నో డౌట్. కాబట్టి ప్రతిదీ కూడా కేర్ఫుల్గా అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒక వీడియోని అప్లోడ్ చేసాము అంటే వీడియో తయారు చేసేసి అప్లోడ్ చేసి ప్రాపర్గా టైటిల్ కూడా ఇవ్వకుండా అప్లోడ్ చేస్తున్నారండి. సో అలాంటప్పుడు మనకి వ్యూస్ ఏ విధంగా వస్తాయో ఒకసారి మీరే ఆలోచించండి. ఇక్కడ నేను యాడ్ ట్యాగ్స్లో సెలబ్రిటీస్ అని ఇచ్చాను. సో ఇంకా మనకి ఏదైనా కావాలి అంటే ఎంటర్టైన్మెంట్ అని ఇవ్వచ్చు. ఇంకా దానికి క్యాచీగా ఉండే ట్యాగ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, నెక్స్ట్ షార్ట్స్ రీమిక్సింగ్. సో మనం తయారు చేసిన షార్ట్ని రీమిక్సింగ్ ఇవ్వాలా లేదా. ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, ఎలో వీడియో అండ్ ఆడియో రీమిక్సింగ్. సో నా వీడియోని ఆడియోని రీమిక్సింగ్ చేసుకోండి అని చెప్పేసి ఒక ఆప్షను, ఎలో ఓన్లీ ఆడియో రీమిక్సింగ్. నేనైతే ఎలో ఓన్లీ ఆడియో రీమిక్సింగ్ అయితే ఇచ్చాను. సో మీరు కూడా అదే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ
పెయిడ్ ప్రమోషన్స్ అండ్ బ్రాండ్ అని చెప్పేసి మరో ఆప్షన్ ఉంటుంది. సో పెయిడ్ ప్రమోషన్లో మీరు కనుక డబ్బులు తీసుకొని ఏదైనా ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పేసి అయితే ఇవ్వండి. ఇక నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బ్రాండ్ పార్ట్నర్షిప్. ఇక్కడ ఏంటంటే ఒక కంపెనీకి సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ని మీరు మీ ఛానల్లో ప్రమోట్ చేయడం వల్ల వారు మీకు మనీ అయితే ఇస్తారు. మీకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి మీరు వారి ప్రొడక్ట్ని ట్యాగ్ చేయడం వల్ల వారికి ఇన్కమ్ అయితే వస్తుంది. సో దానికి మీకు వారు మనీ అయితే ఇస్తారు. సో ఇక్కడ మనీ ఎర్న్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. సో మీరు ఏ కంపెనీని అంటే ఏ బ్రాండ్ని పార్ట్నర్షిప్గా ఉండాలనుకుంటున్నారో ఇక్కడ ఆ కంపెనీ పేర్లు సెర్చ్ చేసి మీరైతే వాటిని ప్రమోట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ అని ఉంది కదా, సో మీరు చేయాలనుకుంటే ఐ అగ్రీ అని చెప్పేసి ఇవ్వండి. లేదంటే వేరొక వాటిని సెర్చ్ చేసి దేనికైతే మీరు ప్రమోట్ చేస్తారో వారు ఎంత ఆఫర్ చేస్తారో అవన్నీ డీటెయిల్గా చూసి మీరైతే దాన్ని ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి వీడియోని ప్రాపర్గా మీరైతే అప్లోడ్ చేయండి. ఈ ఆప్షన్స్ పెట్టడం నా వల్ల కాదు అని చెప్పేసి వాటిని స్కిప్ అయితే చేయకండి. సో ఈ విధంగా చేయటం వల్ల మీకైతే వ్యూస్ అనేవి అమాంతంగా పెరుగుతాయి. సో వీటిని స్కిప్ చేయటం వల్ల మీకు వ్యూస్ అనేవి రావు. సో మనం చేసే పని ప్రాపర్గా చేస్తే దాని రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. ఆ తర్వాత మరో ఆప్షన్ అండి కామెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్రతి ఒక్కరు కూడా దీని గురించి కేర్ఫుల్గా వినండి. సో కామెంట్స్లో మొత్తం 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆన్ చేస్తే ఏంటి, ఆఫ్ చేస్తే ఏంటి, అసలు కామెంట్స్ అనేవి అవసరమా లేదు ఇప్పుడు తెలుసుకుందాం. సో కామెంట్స్ అనేవి ప్రతి ఒక్క వీడియోకి అవసరం అండి. సో దానివల్ల మన పాజిటివ్ నెగిటివ్స్ రెండు కూడా తెలుస్తాయి. సో కాబట్టి నేను ఇప్పుడు ఆన్లోనే ఉంచుతాను. ఇక్కడ ఆన్ చేసిన తర్వాత కామెంట్ మోడరైజేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో కామెంట్స్ ఆన్ చేసినప్పుడు మనకు కొన్ని బ్యాడ్ వర్డ్స్ కూడా వస్తూ ఉంటాయండి. సో కొందరు పాజిటివ్గా చేస్తారు, కొందరు నెగిటివ్గా చేస్తారు. సో నెగిటివ్గా చేసినప్పుడు స్ట్రిక్ట్ అనేది పెట్టుకోండి ఆప్షన్ 3. సో దానివల్ల వాళ్ళు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసినప్పటికీ కూడా మనకైతే అవి పబ్లిక్లో అయితే కనిపించవు. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఫస్ట్ ఆప్షన్ నన్ను అంటే ఏంటంటే డోంట్ హోల్డ్ ఎనీ కామెంట్స్ ఎలాగున్నా కానీ మీరు హోల్డ్ చేయొద్దు అని చెప్పేసి మీరైతే ఆ ఆప్షన్ తీసుకుంటున్నట్టు. ఇక్కడ ఎలో ఆల్ అంటే అన్ని రకాల అంటే బ్యాడ్ వర్డ్స్ లేకపోతే పాజిటివ్గా వచ్చినాయి మొత్తం కూడా నాకు కనిపించాలి అంటే కనుక అది అలా ఆన్లో అయితే ఉంచుకోండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసేసి బేసిక్. సో దీంట్లో ఏంటంటే హోల్డ్ పొటెన్షియల్లీ ఇన్అప్రాప్రియేట్ కామెంట్స్. సో ఏంటంటే కొంత బ్యాడ్గా ఉన్న వాటిని మాత్రం మీరైతే హోల్డ్లో ఉంచండి అని చెప్పేసి మనం అయితే అక్కడ టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా థర్డ్ వన్ స్ట్రిక్ట్ రూల్స్ అన్నమాట. ఇంకేంటంటే అసలు ఎంత చెత్తగా వాళ్ళైతే కామెంట్ చేస్తారో సో అలాంటి బ్యాడ్ వర్డ్స్ ఏవి కనిపించకుండా ఉండాలి అంటే మాత్రం థర్డ్ ఆప్షన్ స్ట్రిక్ట్ మీద అయితే ఉంచాలి. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి హోల్డ్ ఆల్. సో అన్ని రకాల కామెంట్స్ని హోల్డ్ చేసేసేయండి అని చెప్పేసి ఆ ఆప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం కామెంట్స్ని మోడరైజేషన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చూడండి ఇక్కడ పాజ్ అంటే ఇక మనకి కామెంట్స్ అనేవి అసలు కనిపించవు, రావు కూడాను. ఆఫ్ అంటే కామెంట్ బాక్స్ ఆఫ్ అవుతుంది, ఎవరు కూడా మనకి కామెంట్ చేయడానికి వీలైతే ఉండదు. ఇలా మనం ప్రతి వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు ఈ ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చేసిన తర్వాత చాలామంది ఒక విషయం అయితే మర్చిపోతారు. పైన సేవ్ అని చెప్పేసి ఉంటుంది, సేవ్ మీద అయితే క్లిక్ చేయరు. సో సేవ్ చేస్తే మీరు చేసిన ప్రతిదీ కూడా సేవ్ అయితే అయిపోతుంది. ఇలా ప్రతి ఒక్కరు కూడా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మినిమం ప్రతి ఆప్షన్ని క్లిక్ చేసేసి వాటిని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేస్తే వ్యూస్ అనేవి అమాంతంగా పెరిగిపోతాయి. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.